నమస్కారం. ఈరోజు మనం ఉపగ్రహాల్లోని మొట్టమొదటి ఉపగ్రహమైన మాంది లేదా గుళిక గురించి తెలుసుకోబోతున్నాం. మాంది శని యొక్క పుత్రుడు. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రామాయణంలో రావణాసురుడు తన యొక్క పుత్రుడైన మేఘనాథుడు జన్మించినప్పుడు నవగ్రహాలని 11వ స్థానంలో బంధించి ఉంచాడు. లోకానికి ఉపద్రవం కలగకుండా ఉండడానికి శనీశ్వరుడు గుళిక మాంది అనబడే 2 ట్విన్స్ గ్రహాలని ఉద్భవింపజేశాడు. వాటిని 12వ స్థానంలో ఉంచాడు మేఘనాథుడికి. సో ఈ విధంగా ఇంద్రజిత్తుకి మరణం అనేది త్వరగా సంభవించేలా చేశారనమాట నవగ్రహాలు కలిసి. అప్పుడు మనకి మాంది గుళిక అనబడే ఉపగ్రహాలు ఉద్భవించాయి మొట్టమొదటిసారిగా. సో మాంది అనేది శని యొక్క అంశ. మాంది కూర్చున్న స్థానం నుండి 2వ స్థానము, 12వ స్థానము, 7వ స్థానము మాంది యొక్క దృష్టి అనేది ఉంటుంది. మేషరాశి, ధనస్సు రాశి మాందికి ఉచ్చస్థితులు. మకర రాశి, కుంభరాశి మాందికి స్వక్షేత్రాలు. వృషభరాశి, సింహరాశి, మీనరాశి మాందికి శత్రుక్షేత్రాలు. మాందీశ్వరుడు శనీశ్వరుడితో కలిసి ఉన్న, శని దృష్టిని కలిగి ఉన్న మరింత అశుభ ఫలితాన్ని ఇస్తాడు. మాంది ఒంటరిగా ఉంటే మాత్రం శుభ ఫలితాలనే ఇస్తుంది. శుభగ్రహాలతో కలిసిన మాంది లేదా శుభగ్రహాల దృష్టిని పొందిన మాంది శుభ ఫలితాలని ఇస్తుంది. ఒకవేళ మాంది అశుభ గ్రహాలతో కలిసి ఉన్నా, అశుభగ్రహ దృష్టి కలిగి ఉన్నా అశుభ ఫలితాన్ని అధికంగా ఇస్తుంది. అయితే మాంది అయినా ఇతర ఏ ఉపగ్రహమైనా కూడా అవి ఏ భావాల్లో అయితే కూర్చొని ఉన్నాయో ఆ భావాధిపతుల యొక్క దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ వంటి దశాంతర్దశలలో వాటి ప్రభావాన్ని జాతకుడిపై అధికంగా చూపిస్తాయి. కానీ ఏ ఉపగ్రహాలు ఏ స్థానాల్లో ఉండడం వల్ల ఏ జాతకుడికి ఎలాంటి గుణగణాలు అబ్బాలో, ఎలాంటి స్వభావం రావాలో అనేది జన్మతహా వస్తుంది. అది జన్మాంతంలోనే ముగుస్తుంది. ఇక ఇప్పుడు లగ్నంలో అంటే ఫస్ట్ హౌస్లో మాంది ఉంటే దాని ఎఫెక్ట్ ఏంటనేది చర్చించుకుందాం. లగ్నంలో మాంది ఉన్న జాతకుడు దొంగ, క్రూరుడు, వినయరహితుడు, వేదశాస్త్రహీనుడు, సామాన్య శరీరాకృతి కలవాడు, కునేత్రుడు అంటే పాపిష్టి కళ్ళు కలవాడు, అతికామం కలవాడు, అల్పమేధావి, తిండిబోతు, స్వల్పపుత్రవంతుడు, పాపి, సుఖహీనుడు, కోపిష్టి, అల్పాయుష్యు గలవాడు, ధైర్యం లేనివాడు, కుటిల స్వభావం కలవాడు, సహనం లేనివాడిగా ఉంటాడు, అనారోగ్యం పాలయ్యేవాడిగా ఉంటాడు. అలాగే కొందరిలో అవినీతితో ధన సంపాదన చేసి మంచి గృహం కలిగి ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, వ్యవసాయ భూములు అధికంగా కలిగి ఉంటారు. లగ్నంలో మాంది ఏ ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. లగ్నంలో మాంది గనక చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడికి జీవితాంతం సంతోషము, అభివృద్ధి అనేవి ఉండవు. లగ్నంలో సూర్యుడితో మాంది గనక కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ ఇతరులపై ఆధారపడి బ్రతుకుతారు. తండ్రి వల్ల కానీ అధికారుల వల్ల కానీ ఆటంకాలు వస్తాయి. లగ్నంలో కుజుడు మాంది కనుక కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడు క్రూరుడై దుష్టుడై ఉంటాడు. లగ్నంలో శని మాంది గనుక కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడు దాసుడిగా బ్రతకాల్సి వస్తుంది. ఆ జాతకుడికి జీవితాంతం సంతోషం అనేది ఉండదు. లగ్నంలో రాహువు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడు దుష్టుడు, చపలచిత్తం గలవాడు, మానసిక ఇబ్బందులు కలవాడై ఉంటాడు. లగ్నంలో కేతువు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే ప్రతి పనిలో అపజయాలు కలుగుతాయి జాతకుడికి. లగ్నంలో బుధుడు మాంది లేదా గురువు మాంది లేదా శుక్రుడు మాంది అంటే నైసర్గిక శుభగ్రహాలతో కలిసి ఉన్న మాంది ఉన్నట్టయితే మంచి అభివృద్ధి ఉంటుంది, కానీ మానసిక ఇబ్బందులైతే ఉంటాయి. లగ్నంలో మాంది ఉంటే తీవ్రమైన కంటి సమస్యలు ఉంటాయి, అధర్మపరులుగా ఉంటారు. ఇక ద్వితీయంలో మాంది, సెకండ్ హౌస్లో మాంది ఉన్నట్టయితే ధనహీనులై ఉంటారు, పేదరికంతో బాధపడుతుంటారు, వ్యసన పరులుగా ఉంటారు, సిగ్గులేకపోవడం అనేది ఉంటుంది, పాపాలు చేయడం అనేది వీరి నైజంగా ఉంటుంది, కలహప్రియులై ఉంటారు, సరసవాక్కులు లేనివారిగా ఉంటారు. అంటే ఎవరితోనూ సరిగ్గా మంచిగా సౌమ్యంగా మాట్లాడలేరు, ఎప్పటికీ ధనధాన్యవంతులు కాలేరు, అసత్యవాదులుగా ఉంటారు, వాదోపవాదాలు చేయడంలో ఆరితేరిన వారిగా ఉంటారు,
ఎదుటివారు మాట్లాడే మాటలలో విపరీతార్థాలను తీసి వాదులాడుతూ ఉంటారు. పరదేశంలో నివసించేవారిగా ఉంటారు. కామం కోసం తిరుగుతూ ఉంటారు. కంటి సమస్యలు కలవారిగా ఉంటారు. క్రూరులుగా ప్రఖ్యాతి చెందుతారు. ద్వితీయ స్థానంలో మాంది సూర్యుడితో కనుక కలిసి ఉన్నట్టయితే కంటి సమస్యలు, గొంతు సమస్యలు, తండ్రితో విభేదాలు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు, కుటుంబంలోని పెద్దలతో అసమ్మతి, స్వమతానికి వ్యతిరేకమైన పనులు చేయటం, వారికన్నా వయస్సులో బాగా పెద్దవారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ద్వితీయ స్థానంలో చంద్రుడు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే స్త్రీల వలన చెడ్డ పేరు తెచ్చుకుంటుంటారు. ద్వితీయ స్థానంలో కుజుడు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే సోదరులతో యుద్ధాలు, ధన నష్టం, ఆస్తి నష్టం, అగ్ని భయం, ప్రమాదాల వల్ల భయం, మెకానికల్ ఎక్విప్మెంట్స్ వల్ల నష్టాలు, ప్రమాదాల్లో గాయాలు కావడం వంటివి జరుగుతాయి. ద్వితీయంలో బుధుడు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే చెడ్డ పేరు తెచ్చుకుంటారు, చెడ్డగా ప్రఖ్యాతి పొందుతారు. ద్వితీయంలో గురువు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే కుటుంబం పట్ల జాలి, మతపరమైన పనుల యందు ఆసక్తి, మంచి వాక్కు, మంచి ప్రవర్తన ఉంటాయి. కానీ మూర్ఖులుగా ఉంటారు. నార్సిస్టిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. అహంకారులుగా ఉంటారు. అతి మూర్ఖత్వం అనేది ఉంటుంది. గర్విష్ఠులుగా ఉంటారు. తమపై తమకి ఆసక్తి అధికంగా ఉంటుంది. స్వాభిమానం అనేది అత్యధికంగా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే అధిక కామం వలన అక్రమ సంబంధాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. అధికమైన ధనం కలిగి ఉంటారు. ద్వితీయ స్థానంలో శని మాంది కలిసి ఉన్నట్టయితే లో క్లాస్ వాళ్ళతో కలిసి ఉంటారు. ధనహీనతతో బాధపడుతుంటారు. కుటుంబ సభ్యులతో గొడవలుంటాయి. వ్యసనపరులుగా ఉంటారు. అంటే త్రాగుడు వంటి వ్యసనపరులుగా ఉంటారు. పనివారి వల్ల నష్టాలు, కష్టాలు కలుగుతాయి. ద్వితీయ స్థానంలో రాహు మాంది కలిసి ఉన్నట్టయితే సర్పభయము, దురాశపరులుగా ఉంటారు. దొంగతనమే వ్యసనంగా కలవారై ఉంటారు. కుటుంబ విజయాన్ని, పరువుని, ప్రతిష్టని విధ్వంసం చేసేవారిగా ఉంటారు. ద్వితీయ స్థానంలో కేతువు మాంది కలిసి ఉన్నట్టయితే స్వరపేటికకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కంటి సమస్యలు ఉంటాయి. భూతప్రేత బాధలుంటాయి. ధన నష్టం ఉంటుంది. రహస్యమైన జ్ఞానం పట్ల వ్యసనం ఉంటుంది. కోర్టు వివాదాల్లో పరాజయం కలుగుతుంది. మొత్తం మీద చెప్పాలంటే మాంది ద్వితీయ స్థానంలో ఉన్నవారు దురదృష్టవంతులుగా ఉంటారు. చదువులో ఆటంకాలు ఉంటాయి. మాట తీరు కఠోరంగా ఉంటుంది. సొంత వారికి దూరంగా ఉంటారు. కుటుంబ సుఖం ఉండదు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కుట్రలు చేస్తారు. ఇతర వ్యక్తులతో వ్యవహరించడంలో అసౌకర్యంగా ఉంటారు. వీరికి ద్వితీయాధిపతి దశ నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. మరణ సమానమైన బాధలు కలుగుతాయి. తృతీయ స్థానంలో మాంది. మూడవ స్థానంలో థర్డ్ హౌస్లో మాంది ఉన్నట్టయితే ఒంటరి జీవితాన్ని గడుపుతారు. గర్విష్ఠులై ఉంటారు. బంధువులకి సేవ చేస్తూ జీవితాన్ని గడిపేస్తారు. ధనార్జనే ధ్యేయంగా కలవారై ఉంటారు. శోకం లేనివారిగా ఉంటారు. నిర్భయులు. సోదరీ వర్గం లేనివారిగా ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించేవారిగా ఉంటారు. ఊరికి పెద్దగా, సత్సాంగత్యం గలవారిగా ఉంటారు. ప్రభుత్వం చేత గౌరవించబడిన వారై ఉంటారు. కోపిష్ఠులై ఉంటారు. డబ్బు సంపాదించడంలో గందరగోళం కలవారై ఉంటారు. ఒకవేళ తోడబుట్టిన వాళ్ళు ఉన్నట్టయితే వారికన్నా పేదరికంలో వీరుంటారు. తృతీయ స్థానంలో సూర్యుడు మాంది గనుక కలిసి ఉన్నట్టయితే ప్రభుత్వ విషయాల్లో పరాజయం కలుగుతుంది. చంద్రుడు మాంది కలిసి ఉన్నట్టయితే థర్డ్ హౌస్లో తల్లితో సత్సంబంధాలు ఉండవు. స్త్రీల వలన అసహ్యము, కఫంతో బాధపడము, కఫ సంబంధిత రోగాల వల్ల ఆటంకాలు కలగడము అనేవి జరుగుతాయి. తృతీయ స్థానంలో కుజుడు మాంది కలిసి ఉన్నట్టయితే కోర్టు కేసుల్లో ఓటమి, తమ్ముడితో విరోధం, మెషిన్స్ వల్ల నష్టం కలుగుతాయి. తృతీయ స్థానంలో బుధుడు మాంది కలిసి ఉన్నట్టయితే చదువులో ఆటంకాలు, వ్యాపారంలో నష్టం కలుగుతాయి. తృతీయ స్థానంలో గురువు మాంది కలిసిన వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అధికార ధనప్రాప్తి కలుగుతుంది. తృతీయ స్థానంలో శుక్రుడు మాంది కలిసి ఉన్న వారికి అక్రమ సంబంధాల వల్ల కుటుంబంలో అపకీర్తి కలుగుతుంది. పురుషులకు ఈ విధమైన కాంబినేషన్ ఉన్నట్టయితే స్త్రీ మూలకంగా ధన రాబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. శని మాంది తృతీయ స్థానంలో ఉన్నవారికి లో క్లాస్ పీపుల్ వల్ల నష్టం కలుగుతుంది. రాహు మాంది తృతీయ స్థానంలో ఉన్నవారికి తక్కువ స్థాయి ప్రజలతో సహజీవనము మరియు విషపూరితమైన డ్రగ్స్ లేదా మాదక ద్రవ్యాల వ్యాపారం వలన లాభము కలుగుతాయి.
తృతీయంలో కేతువు మాంది కలిసి ఉన్న వారికి రహస్య వ్యాధి వల్ల బాధ, తమ్ముళ్లతో గొడవ, మతపరమైన వ్యతిరేకత కలుగుతాయి. మొత్తం మీద తృతీయ స్థానంలో మాంది ఉంటే జాతకుని యొక్క తమ్ముడికి సమస్యలు, ధనవంతుడైనా కూడా బాధలుంటాయి. ఇక చతుర్థ స్థానంలో మాంది ఉంటే, చతుర్థ స్థానంలో మాంది ఉన్న జాతకుడు బంధుజనం లేనివాడు, ధనవాహనాలు లేనివాడవుతాడు, చదువు తక్కువ, ఇల్లు లేనివాడవుతాడు, బంధువుల కన్నా తక్కువ స్థాయిలో ఉంటాడు, భూమి లేనివాడవుతాడు, తిరుగాడు వాడవుతాడు, స్నేహితులుండరు, బంధువుల పట్ల క్రూరంగా ఉంటాడు. 4లో గులిక లేదా మాంది ఉన్న జాతకుని అమాయకుడైనను జన్మస్థలం నుండి పంపించి వేస్తారు. జాతకుడు తెలియని ప్రదేశంలో కొంతకాలం బ్రతకవలసి వస్తుంది. ఇక చతుర్థ స్థానంలో మాంది కేతువు కలిసి ఉన్నచో ఆ జాతకుడు వాహనాలున్నా కూడా వాటి వలన రిస్క్ ఉంటుంది. ఇల్లు ఉంటే ఆ ఇంటి వలన ప్రశాంతత ఉండదు. చివరి రోజులు దుర్భరంగా ఉంటాయి మరియు దీర్ఘకాల అనారోగ్యం తర్వాత బాధాకరమైన మృత్యు సంభవిస్తుంది. రాహు మాంది చతుర్థ స్థానంలో ఉన్న జాతకుడికి దొంగల భయం అధికంగా ఉంటుంది. మద్యం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. చదువులో ఆటంకాలు, స్త్రీ మూలక సంతోషం ఉండదు. చతుర్థ స్థానంలో సూర్యుడు మాంది ఉన్న జాతకుడికి సక్సెస్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, తండ్రి నుంచి దూరంగా వెళ్తాడు, అనారోగ్యం ఉంటుంది, అప్రతిష్ట కూడా కలుగుతుంది. చంద్రుడు మాంది చతుర్థంలో కలిసి ఉన్న జాతకుడికి తల్లి నుంచి సమస్యలుంటాయి, దుఃఖం కలుగుతుంది, స్త్రీ నుంచి విడిపోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. చంద్రుడు కుజుడు మాంది గనక చతుర్థ స్థానంలో ఉంటే తల్లి నుండి విడిపోతారు. జన్మస్థలంలో ఎలాంటి అభివృద్ధి ఉండదు, ఇంటి వల్ల ఆనందం ఉండదు, పిత్త సంబంధ వ్యాధులుంటాయి. కుజుడు మాంది చతుర్థ స్థానంలో ఉంటే అలాగే దానిపైన గురుదృష్టి, దశమంలో గురువు ఉండి గురుదృష్టి ఉన్నట్టయితే ఆ వ్యక్తి తన పౌరుషం కారణంగా పురోగతి సాధిస్తాడు. బుధుడు మాంది చతుర్థ స్థానంలో ఉన్న జాతకుడికి వ్యాపారం విధ్వంసం అవుతుంది, మేనమామ వలన విరోధం కలుగుతుంది, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. గురువు మాంది చతుర్థ స్థానంలో ఉన్న జాతకుడికి రోగాలు వస్తాయి, నొప్పులు, ధన నష్టం, మతపరమైన విషయాలకు దూరంగా ఉండడం వంటివి జరుగుతాయి. గురువులు, బ్రాహ్మణులు, పెద్దల యొక్క ఆశీర్వాదం కరువవుతుంది. శుక్రుడు మాంది చతుర్థ స్థానంలో ఉన్న జాతకుడికి అధిక లైంగిక కోరికల వలన వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. తద్వారా గృహ కలహాలు, అనారోగ్యం, ధన నష్టం కలుగుతాయి. శని మాంది చతుర్థ స్థానంలో ఉన్న జాతకుడికి తల్లికి అనారోగ్యం, ఉద్యోగరీత్యా తరచూ బదిలీలు కావున ఇల్లు మారుస్తూ ఉంటారు. దశమంలో గురువు ఉంటే జాతకుడు స్వంత ఇల్లు, భూమి, ఆస్తులు కలిగి ఉంటాడు. అలాగే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. దశమంలో చంద్రుడు ఉంటే తల్లి నుండి విడిపోతారు. అంటే మాంది శనితో కలిసి ఈ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్